బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాసె నందిత మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టిందా లేక విధి ఆమెను వెంటాడిందా, అసలేం జరిగింది, ఇది ప్రమాదమా లేక మరేదైనా జరిగిందా అనే అనుమానాలు సోషల్ మీడియాలో జోరుగా వ్యక్తమవుతున్నాయి. లాసె నందిత కారు ప్రమాదంపై పూర్తి విషయాలు ఇంకా తెలియనప్పటికీ అదుపు తప్పి రైలింగ్ను ఢీకొట్టిందని భావిస్తే కారు పల్టీలు కొట్టాలి కదా అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైలింగ్ను ఢీకొనడానికి ముందే కారు ముందున్న మరో భారీ వాహనాన్ని ఢీకొట్టి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మీటరు బోర్డు 100 కిలోమీటర్లు స్పీడ్ వద్ద పోలీసులు గుర్తించారు. దీంతో దర్యాప్తులో ఏం తేలుతుందోనని బీఆర్ఎస్ శ్రేణులు, ఆమె అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎమ్మెల్యే లాసె నందిత మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలి అని సిఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. దీంతో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. అయితే సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు జనాలు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తగిన గౌరవం ఇస్తుంది. కానీ గతంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకే బీఆర్ఎస్ పార్టీ గౌరవం ఇవ్వలేదు అని బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనను మరోసారి నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో దళిత వర్గానికి చెందిన సాయన్న, లాసె నందిత వాళ్ళ తండ్రి గారైన సాయన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 4 సార్లు టీడీపీ, ఒక్కసారి బీఆర్ఎస్ నుండి గెలిచారు. అయితే గతేడాది ఆయన అనారోగ్యంతో మరణించారు. అయితే అంత్యక్రియలు అన్ని ప్రభుత్వ లాంఛనాలతో చేయకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహించారు. సాయన్న అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించి కూడా ఎందుకు ఏర్పాట్లు చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అభిమానులు కేసీఆర్ డౌన్ డౌన్, బీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దళిత ఎమ్మెల్యే కాబట్టే ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయడం లేదని, 30 ఏళ్లు ప్రజలకు సేవ చేసిన ఎమ్మెల్యేను ఇలా అవమానించాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మంత్రులు నచ్చజెప్పినా కానీ అప్పుడు సాయన్న అనుచరులు వినలేదు. అలాగే ఆందోళనల మధ్య సాయన్న అంత్యక్రియలు పూర్తి చేశారు. అప్పుడు ఈ అంశంపై ప్రతిపక్షాలు కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ దళిత ద్రోహి, దళిత వ్యక్తిని సీఎం చేస్తానని చెప్పి మోసం చేశారని, 3 ఎకరాల భూమి ఇస్తారని మోసం చేశారని, దళిత ఎమ్మెల్యే చనిపోతే కూడా వివక్ష చూపారని ఫైర్ అయ్యారు. అలా సొంత పార్టీ ఎమ్మెల్యే అయిన సాయన్నకు ఘోర అవమానాన్ని మిగిల్చారు అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు జరపాలి అని, వారిని గౌరవించాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.